భారతీయ తత్వదర్శనం అమూల్యమైనది. ప్రపంచ తాత్విక చరిత్రలో భారతీయ దర్శనానికి సముచితమైన స్థానం ఉంది. తత్వశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ అంటే క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, అంటే జ్ఞానం పట్ల ప్రేమ కలిగి ఉండడం. సత్యానికి సాధనం సైన్సే. ఆ సైన్స్ కనిపెట్టిన సత్యాలను సమన్వయపరిచేదే తత్వం. ఈనాడు సైన్సు వందలాది శాఖలుగా విస్తరించింది. ఆయా శాస్త్ర శాఖలు అందిస్తున్న సత్యాలను అన్నిటినీ సమన్వయపరిచి ఒక జీవన దృక్పథాన్ని ఏర్పాటు చేసేదే తత్వం. అందుకే తత్వశాస్త్రాన్ని శాస్త్రాలకు శాస్త్రం అన్నారు. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. మనకున్నటువంటి జ్ఞానం ఆధారంగానే మనకు ఒక తాత్విక అవగాహన ఏర్పడుతుంది. ఆ తాత్విక అవగాహన ప్రకారమే మనము మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలను అర్థం చేసుకోగలుగుతాము. మనకున్నటువంటి అవగాహన పొరపాటు అయితే మనకున్న ప్రాపంచిక దృక్పథం కూడా పొరపాటుదవుతుంది. మనం ప్రతినిత్యం అడుగడుగున అనేక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆ తీసుకునే నిర్ణయాలు మనకున్నటువంటి ప్రాపంచిక దృక్పథాన్ని బట్టే ఉంటాయి. అందువల్ల మనకు సరైన ప్రాపంచిక దృక్పథం ఉండాలంటే సరైనటువంటి తాత్విక అవగాహన ఉండాలి. అటువంటి తాత్విక అవగాహన కోసమే నేను భారతీయ తత్వదర్శనాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. భారతదేశానికి దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆర్యులు ఈ దేశానికి రాకపూర్వమే ఇక్కడ మహోన్నతమైన సింధు నాగరికత వర్ధిల్లినట్టు తెలుస్తోంది. సింధు నాగరికత తర్వాతనే ఆర్యులు, వేదవాంగ్మయము, ఆ తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత చార్వాకము, జైనము, బౌద్ధము బయలుదేరి ఈ దేశంలో తాత్విక భావోద్యమాలను నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత షడ్దర్శనాలు వచ్చాయి. అంటే సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము, పూర్వ మీమాంసా దర్శనము, వేదాంత దర్శనము వెలువడ్డాయి. ఉన్నతమైన దర్శనాల తరువాత వాటికి వ్యతిరేకమైనటువంటి పౌరాణిక భావజాలం వెలువడింది. అంటే అప్పటి వరకు అభ్యుదయ పథంలో కొనసాగిన భారతీయ తాత్విక భావాలు పురాణాల రాకతో తిరోగమనం దారి పట్టాయి. తరువాత భారతంలో భాగమైన భగవద్గీత వెలువడింది. వీటి తరువాత మధ్యయుగంలో శంకరాచార్యుని అద్వైతము, రామానుజుడి విశిష్టాద్వైతము, మధ్వాచార్యుడి ద్వైతము తాత్విక రంగంలో ప్రాచుర్యాన్ని పొందాయి. తరువాత భక్తి ఉద్యమాలు ఊపందుకున్నాయి. వైష్ణవ మతము, శైవ మతము విజృంభించాయి. 18వ శతాబ్దంలో ఆంగ్లేయుల రాకతో ఈ దేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు భావించాలి. ఆధునిక యుగ అవతరణతో అనేక నూతన ఆవిష్కరణలు వైజ్ఞానిక రంగంలో వెలువడ్డాయి. వాటి ఫలితంగా, వాటి ప్రభావంతో తాత్విక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలన్నిటినీ మనము ఒక వరుస క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ విశ్వ పరిణామంలో మానవుడు ఎలా ఆవిర్భవించాడనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే విశ్వ పరిణామంలో మానవ ఆవిర్భావం గురించి మనము భారతీయ తత్వదర్శనాన్ని ప్రారంభిద్దాం. విశ్వ పరిణామంలో మానవ ఆవిర్భావం ఆద్యంతాలు లేనిది, అవ్యయమైనది, నిరంతర పరిణామశీలమైనది అద్భుత విశ్వం. విశ్వానికి సంబంధించిన వాస్తవాలను, విశేషాలను తెలుసుకోగల మానవజాతి పరిణామక్రమంలో భూమిపై ఆవిర్భవించడం మహాద్భుతం. విశ్వ పరిణామాన్ని గురించి, సౌర కుటుంబం గురించి, అందులో భూమి మీద జీవావిర్భావం గురించి, జీవ పరిణామ క్రమంలో మానవుడు అవతరించడం గురించి
అనేక వాస్తవాలను తెలుసుకోవడానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే సాధ్యమైంది. మన విశ్వం చాలా విశాలమైనది. విశ్వంలో సుమారు 10,000 కోట్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయని, ప్రతి గెలాక్సీలోనూ కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్నాయని, మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత అంటే మిల్కీవే గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలున్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. సుమారు 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వ పదార్థంలో మహావిస్ఫోటనం సంభవించింది. దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. ఆ విస్ఫోటనం వలన అంతకు ముందున్న పరిస్థితులు గుర్తు లేకుండా పోయాయి. అందువల్ల అప్పటి నుండి జరిగిన పరిణామాన్ని మాత్రమే అధ్యయనం చేసి అనేక వాస్తవాలను తెలుసుకోగలుగుతున్నాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి విశ్వం విస్తరించడం ప్రారంభమైంది. ఈ విస్తరణ నిరంతరంగా అనంతంగా జరుగుతూనే ఉంది. మనకు దగ్గరలో ఉన్న గెలాక్సీలు కొంత వేగంతో దూరాలకు పరిగెత్తుతుండగా, దూరాలలో ఉన్న గెలాక్సీలు మహావేగంతో ఇంకా దూరంగా పరిగెడుతున్నాయి. దీన్నే విస్తరిస్తున్న విశ్వం అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటారు. విశ్వంలోని గెలాక్సీలు ప్రచండ వేగంతో దూరాలకు పరిగెడుతున్నాయంటే అంతకు ముందు అవన్నీ ఒకే చోట ఉండి ఉండాలి. గురుత్వాకర్షణ శక్తి మూలంగా గెలాక్సీలు, అందులోని నక్షత్రాలు మొదలైన విశ్వ పదార్థమంతా సంకోచించుకుని కుదించుకుని పోయి ఉంటుంది. చివరికి అత్యంత కనిష్ట స్థాయి పరిమాణానికి కుదించబడిన విశ్వ పదార్థం విపరీతమైన అంతర్గత ఒత్తిడి మూలంగా విస్ఫోటనం చెందింది. ఆ సంఘటనను జీరో టైముగా భావిస్తే ఆ తరువాత మొదటి సెకండులో 100వ వంతు కాలం వద్ద విశ్వంలో ఉష్ణోగ్రత 10,000 కోట్ల కెల్విన్ డిగ్రీలు. సెకండులో 10,000 వంతు కాలమప్పుడు ఉష్ణోగ్రత ఇంకా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉండి విశ్వమంతా పదార్థ కణాలతో, ప్రతి పదార్థ కణాలతో నిండి ఉంటుంది. బిగ్ బ్యాంగ్ తరువాత 1 సెకండుకు ధార్మికత 500 కోట్ల డిగ్రీలుగా ఉంటుంది. ఆ క్షణంలో విశ్వమంతా అత్యుగ్ర శక్తి గల కాంతి కణాల నుండి వెలువడిన ఎలక్ట్రానులు, పాజిట్రానులు, న్యూట్రానులతో నిండి ఉంటుంది. విశ్వం అప్పుడు అఖండ తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. ఆదిమ విశ్వం అఖండ శక్తి ప్రధానం కాగా నేటి విశ్వం పదార్థ ప్రధానమని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిన పదార్థం మొదట హైడ్రోజన్, హీలియం అనే వాయువుల రూపంలో ఉంది. ఇప్పుడు పదార్థమున్న ప్రదేశంలో కొన్ని చోట్ల మందంగాను, కొన్ని చోట్ల పల్చగాను విస్తరించింది. తరువాత ఆ వాయువులు మందంగా ఉన్న చోట్ల విడిపోయి ప్రోటో గ్యాలక్సీలుగా మారాయి. ప్రోటో గ్యాలక్సీలలోని ద్రవ్యం అంటే ధూళి వాయువులు తన చుట్టూ తాను తిరగటం వల్ల కొంతకాలానికి మందంగా ఉన్న చోట్ల గురుత్వాకర్షణ శక్తి వలన కుంచుకుపోయి మొదటి తరం నక్షత్రాలు ఏర్పడ్డాయి. నక్షత్ర అంతర్భాగంలో క్రమేణా ఉష్ణోగ్రత పెరిగి హైడ్రోజన్ జ్వలించడం ప్రారంభమై అణు ప్రక్రియ అంటే థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్కు దారితీసింది. నక్షత్రం తేజోవంతమై వెలిగింది. కేంద్రానికి దూరంగా ఉన్న వాయుమండలాలు గురుత్వాకర్షణ శక్తిని మించిపోయినప్పుడు అక్కడున్న వాయు పదార్థం నుండి విడిపోయి నిర్ణీత కక్ష్యలో పరిభ్రమిస్తూ చల్లబడి ఘనీభవించి గ్రహాలుగా మారతాయి. 460 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విధంగా ఏర్పడినవే సూర్యుడు, సూర్య కుటుంబంలోని గ్రహాలు. భూమి సూర్యుడి నుండి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. విశ్వానికి హద్దులు లేవు. విశ్వ విస్తరణ వేగం విశ్వ గురుత్వాకర్షణ శక్తిని మించితే అది ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. అలాంటి విశ్వాన్ని వివృత విశ్వం, ఓపెన్ యూనివర్స్ అంటాం. అలా కాక విశ్వ విస్తరణ వేగం విశ్వ గురుత్వాకర్షణ శక్తి కన్నా తగ్గితే విస్తరణ వేగం క్రమంగా తగ్గి చివరకు విశ్వం కుదించుకుపోయి ప్రారంభంలోని
కనిష్ట స్థితికి చేరుతుంది. దీన్ని ఆవృత విశ్వం అంటే క్లోజ్డ్ యూనివర్స్ అంటారు. విశ్వం సగటు సాంద్రత ఘన సెంటీమీటరుకు 3 హైడ్రోజన్ అణువులకు సమానమని అంచనా. ఈ ద్రవ్య సాంద్రత విశ్వ విస్తరణను ఆపడానికి చాలదు. అందువల్ల విశ్వం అనంతంగా ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుందని అనేక మంది శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. విజ్ఞాన శాస్త్రంలో ఎందరో శాస్త్రజ్ఞులు రాత్రింబవళ్ళు శ్రమించి శోధించి ఎన్నెన్నో నూతన విషయాలను తెలుసుకున్నారు. అయితే వీటన్నిటిలోకి విజ్ఞాన శాస్త్రాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ప్రధానంగా 3 కనిపిస్తున్నాయి. అవి కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం, చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. న్యూటన్ కాలంలో స్థల కాలాలను పదార్థంతో నిమిత్తం లేని కేవలత్వాలుగా భావించారు. ఐన్స్టీన్ రాకతో సాపేక్ష సిద్ధాంతావిష్కరణతో స్థల కాలాలను పదార్థ లక్షణాలుగా భావించడంతో భౌతిక శాస్త్రం విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఐన్స్టీన్ విశ్వాన్ని స్థలకాలాల కొనసాగింపు అంటే స్పేస్ టైం కంటిన్యూమ్గా అభివర్ణించాడు. ఇటువంటి విశ్వంలో 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన సౌర కుటుంబంలో 350 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవావిర్భావానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఒక్క భూమి మీద మాత్రమే ఉండటం వలన ఇక్కడ జీవం ఏర్పడి వృద్ధి చెందింది. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్ డిగ్రీలు. ప్రతి నిమిషం చదరపు సెంటీమీటరుకు 2 క్యాలరీల చొప్పున భూమికి సూర్యుని నుండి శక్తి లభిస్తుంది. ఇలా అందుతున్న సూర్యరశ్మి భూమిపై జీవానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్నది. భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలలో వేడిమి తీవ్రత వల్ల, దూరంగా ఉన్న గ్రహాలలో శీతల పరిస్థితుల వల్ల, ఇతర కారణాల వల్ల ఆయా గ్రహాలలో జీవం ఏర్పడటానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున అక్కడ జీవం ఏర్పడలేదని తెలుస్తుంది. విశ్వ పరిణామక్రమంలో ఒకానొక దశలో సంభవించిన పదార్థం యొక్క విశిష్ట సంయోగ ఫలితమే జీవమని సైన్సు భావిస్తోంది. విశ్వంలోని పదార్థం అంతటా 92 మూలకాలు అంటే ఎలిమెంట్స్ ఉన్నట్లు సైన్స్ గుర్తించింది. ఆ తరువాత ల్యాబొరేటరీలో మరికొన్ని మూలకాలను తయారు చేయడం జరిగింది. జీవుల్లో ఉన్నవి కూడా అందులో ఉన్న కొన్ని మూలకాలేనని తెలుస్తున్నది. పరిసరాలతో ప్రతీకరిస్తూ తన రూపాన్ని కాపాడుకుంటూ వృద్ధి చెంది పునరుత్పత్తి చెందే పదార్థ శకలమే జీవమని చెప్పవచ్చు. భూమి ప్రారంభ దశలో ఉన్న మొదటి వాతావరణాన్ని కృత్రిమంగా ల్యాబొరేటరీలో సృష్టించి 1953లోనే ప్రొఫెసర్ యూరీ మిల్లర్లు ప్రయోగాలు జరిపారు. వీరు మిథేన్, అమ్మోనియా, నీరు, హైడ్రోజన్ల సమ్మిశ్రమంలోనికి విద్యుత్ కణాలను 1 వారం రోజులు పంపించారు. 2 రోజులకే ఆ ద్రవ్యం రంగు మారి వారం రోజులకు ఎర్రని ద్రవంగా మారింది. ఆ ద్రవాన్ని పరీక్షించి చూడగా అందులో అనేక రకాలైన అమినో యాసిడ్స్ తయారైనట్లు తెలిసింది. ఇదే జీవం ఏర్పడటానికి మూలమైన ప్రాథమిక ద్రవ్యం. ప్రప్రథమంగా ఏర్పడిన ఏకకణ జీవులు సముద్ర జలాలపై ఉన్న జీవద్రవ్యాలను వినియోగించుకుని జీవించేవి. అప్పుడు భూ వాతావరణంలో ఆక్సిజన్ లేనందువల్ల ఆక్సిజన్ లేని వాతావరణంలో జీవించగల బ్యాక్టీరియా మాత్రమే భూమిపై జీవించింది. తరువాత వాతావరణంలోని కార్బన్ డయాక్సైడు, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను వినియోగించుకుని తమ జీవితావసరాలను తీర్చుకోగల సూక్ష్మజీవులు వృద్ధి చెందాయి. ఆ విధంగా ఆల్గే వంటి జీవులు, తర్వాత చెట్లు ఉద్భవించాయి. క్రమంగా భూ వాతావరణంలో ఆక్సిజన్ పెరగటం, ఓజోన్ పొర ఏర్పడి సూర్యుడి నుండి భూమిని చేరే అల్ట్రావయోలెట్ కిరణాలను అడ్డుకోవడం వల్ల భూమి నివాసయోగ్యమైంది. సముద్రంలో నివసించే జీవులు క్రమేణా
భూమిపైకి చేరి ప్రపంచమంతా వ్యాపించాయి. తదనంతరం బహుకణ జీవులుగాను ఉన్నత జీవులుగాను పరిణమించాయి. అలా ఏర్పడిన వాటిలో పరిసరాలకు అనుగుణమైనవి వృద్ధి చెంది మిగిలినవి నశించాయి. ఈ విధంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి మీద సుమారు 350 కోట్ల సంవత్సరాల క్రితం జీవం ఏర్పడి వృద్ధి చెందింది. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 1980లో 350 కోట్ల సంవత్సరాల క్రితం నాటి రాళ్లలో బ్యాక్టీరియాకు చెందిన శిలాజాలున్నట్లు కనుగొన్నారు. భూమి మీద జీవం ఏర్పడి వృద్ధి చెంది అనేక రకాల జంతువులుగా పరిణామం చెందింది. అయితే ఈ జంతువుల నుండి పరిణామం చెంది చివరకు మానవుడు భూమి మీద అవతరించాడనే విషయాన్ని శాస్త్ర ప్రపంచంలో ఆధారాలతో నిరూపించాడు డార్విన్. 1831-36 మధ్య బీగిల్ అనే ఓడపై డార్విన్ ప్రపంచయాత్ర సాగించి ఆ యాత్రలో అనేక వేల శిలాజాలను సేకరించి ఇప్పుడున్న జంతువులతో వాటిని పోల్చి పరీక్షించి పూర్వమున్న జంతువులు అనేకం నేడు లేవని, ఇప్పుడున్న జీవులన్నీ అంతకు ముందు ఉన్న జీవుల పరిణామంలో వచ్చినవేనని సహేతుకంగా నిరూపించాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతం దైవ సృష్టివాదాన్ని చావు దెబ్బ తీసింది, మతభావాలను మట్టి కరిపించింది. అందుకే అది విప్లవాత్మకమైన సిద్ధాంతంగా నిలిచిపోయింది. ప్రపంచంలో నిరంతరం పరిస్థితులు మారిపోతుంటాయి. మారిన పరిస్థితులు కొన్ని జీవులకు వినాశకరంగా పరిణమించవచ్చు. అయితే ఒకే జాతికి చెందిన అన్ని జీవులు ఒకే విధంగా ఉండవు. క్లిష్ట పరిస్థితులను తట్టుకోగల మార్పులు పొందిన జీవులు మాత్రమే మిగులుతాయి, మిగతావి నశించిపోతాయి. దీనినే డార్విన్ ప్రకృతి వరణం, న్యాచురల్ సెలెక్షన్ అన్నాడు. జీవులలో వచ్చే మార్పులకు, జీవుల అవసరాలకు కానీ పరిస్థితులకు కానీ ఏ విధమైన సంబంధం ఉండదని, ఈ మార్పులు ఒక ప్రయోజనాన్ని ఆశించి జరగలేదని, మార్పుల వేగం, క్రమం, దిశ ఎలాగైనా ఉండవచ్చని, మిగిలిన జీవజాతులలాగే మానవులు కూడా పరిణామంలో యాదృచ్ఛికంగా ఉద్భవించిన వారే తప్ప మానవజాతి ఆవిర్భావం కోసమే జీవ పరిణామం జరగలేదని డార్విన్ తెలిపాడు. నిరంతర జీవన పోరాటంలో స్థానిక పరిస్థితుల నుండి లబ్ధిని పొంది వాటి సంతానాన్ని అత్యధికంగా వృద్ధి చేసుకోగల సర్వోన్నత జీవులు మాత్రమే చివరకు నిలుస్తాయన్నాడు. దీన్నే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నాడు. భూమిపై జీవం ఏర్పడినప్పటి నుండి జరిగిన జీవ పరిణామంలో ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల జీవజాతులు పుట్టాయని, పరిస్థితులకు తట్టుకోలేని అనేక జీవజాతులు నశించిపోగా 20 లక్షల జీవజాతులు ఇప్పుడు జీవ ప్రపంచంలో మిగిలి ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిణామ సిద్ధాంతాన్ని తిరుగులేని చారిత్రక సత్యంగా నిలబెట్టింది. శిలాజాలు దొరకటం ఒక ఎత్తైతే అవి ఏ కాలం నాటివో నిర్ణయించడం మరొక ఎత్తు. ప్రకృతిలో ఉన్న అస్థిరమైన రేడియో ధార్మిక ధాతువులు ఒక క్రమ పద్ధతిలో శిథిలమై క్రమేణా స్థిర రూపాన్ని పొందుతాయని తేలటంతో ఈ పని సులువైంది. ఉదాహరణకు పొటాషియం 40లో సగభాగం ఆర్గాన్గా మారటానికి 130 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అలాగే యురేనియం సీసంగాను, రుబిడియం స్టాంషియంగాను మారటానికి పట్టే కాలం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. శిలాజాలు దొరికిన రాళ్లలో ఉన్న ఈ ధాతువుల నిష్పత్తిని బట్టి ఆ శిలాజాలు ఏనాటివో నిర్ణయించడానికి వీలు కలిగింది. అమెరికాలో కొలరాడో నది పర్వత శ్రేణులను కోసుకుంటూ ప్రవహిస్తుంది. అప్పుడు ఏర్పడిన మహత్తర లోయని గ్రాండ్ క్యాన్యాన్ అంటారు. భూమి ఉపరితలం నుండి మైలు కన్నా కిందుగా కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. నది కోతకు ఏర్పడిన రాతి పొరలు భూమి యొక్క 200 కోట్ల సంవత్సరాల చరిత్రను తెలుపుతున్నాయి. ఇదొక అపురూప దృశ్యం. అక్కడ దొరికిన శిలాజాల ఆధారంగానే పరిణామ క్రమంలో ఏ జీవుల తరువాత ఏ జీవులు ఏర్పడ్డాయో తెలుసుకోగలిగారు. భూమి
6370 కిలోమీటర్ల వ్యాసార్థం కల ఒక పెద్ద గోళం. భూమి ఉపరితలం ఎప్పుడూ ఒకేలా లేదు. అది పలకలుగా ఉండి నెమ్మదిగా కదులుతూ ఉన్నట్లు తేలింది. భూమి లోపలి వేడి పైకి తన్నుకొచ్చే ప్రయత్నంలో ఉపరితలంలో పగుళ్లు ఏర్పడి బ్రహ్మాండమైన పలకలుగా విడిపోతుంది. పలకలు దూరంగా జరిగిన చోట్ల జలాలు ప్రవేశించి సముద్రాలుగా మారడం, దగ్గరగా జరిగిన చోట్ల ముడతలు పడి లేచి క్రమేణా పర్వతాలు ఏర్పడడం జరిగింది. భూమి పైభాగంలో వచ్చే ఈ మార్పును ఖండాల కదలిక అంటారు. ఖండాల కదలిక సిద్ధాంతాన్ని 1912లో కెనడాకు చెందిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే భౌగోళిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దాని ప్రకారం ఇప్పుడు 1000 మైళ్ళ దూరంలో ఉన్న ఖండాలన్నీ 40 కోట్ల సంవత్సరాల క్రితం ఒకే మహాభూఖండంగా ఉండేది. అతి శీతలమైన అంటార్కిటికా మంచు ఎడారులలో దొరికిన శిలాజాలు ఉష్ణ ప్రాంతాలలో నివసించే జంతువులవి. దీనికి కారణం అంటార్కిటికా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ ధృవానికి చాలా దూరంగా ఉష్ణ వాతావరణంలో ఉండి ఉష్ణ జంతువులకు నెలవై ఉండటమే. సముద్ర జలాల్లో ఏర్పడిన జీవం అభివృద్ధి చెంది భూమిపైకి వ్యాపించటాన్ని నిర్జీవ జగత్తుపై జీవ జగత్తు సాధించిన ఘన విజయంగా భావిస్తారు. 40 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై కొత్తగా నివాసం ఏర్పరచుకున్న జీవుల్లో మొదటివి మొక్కలు. తరువాత 5 కోట్ల సంవత్సరాలలో అనేక వృక్షజాతులు ఏర్పడి భూమినంతా అరణ్యాలుగా మార్చేశాయి. అరణ్యాల ఆవిర్భావంతో చిన్న పురుగులు, కీటకాలు ఏర్పడడం, ఆ తర్వాత 5 కోట్ల సంవత్సరాలలో చేపలు, ఉభయచరాలు రూపొందడం జరిగింది. తరువాత జరిగిన పరిణామంలో బల్లులు, పాముల వంటి పాకే జంతువులు, పక్షుల వంటి ఎగిరే జంతువులు, ఉడతల వంటి స్తన్యజీవులు ఆవిర్భవించినట్లు తెలుస్తోంది. పాకే జంతువుల వారసులుగా రాక్షస బల్లులు అవతరించాయి. పరిణామమంతా సాఫీగా సాగింది కాదు. ఎన్నో ఒడిదుడుకులకు, ఉత్పాతాలకు లోనైంది. అటువంటి వాటిలో భూకంపాలు, అగ్నిపర్వత ప్రేలుళ్ళు, ఉల్కాపాతాలు, మంచు యుగాల వంటివి అనేకం ఉన్నాయి. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఢీకొన్న ఉల్కాపాతం వల్ల ఏర్పడిన మహోత్పాతంలో రాక్షస బల్లులు అంటే డైనోసార్స్ జాతి పూర్తిగా అంతరించిపోవటం జరిగింది. మానవుడు కోతి నుండి పరిణామం చెందినట్లు డార్విన్ పేర్కొన్నాడు. దాని భావం ఇప్పుడున్న ఏప్ల నుండి మనిషి పుట్టినట్లు కాదు. ఏప్లు, మానవులు కూడా ఒకే పూర్వజంతువు పరిణామం నుండి రూపొందిన వారని అర్థం. వాటికి మనకు అనేక పోలికలున్నాయి. ప్రధాన భేదం అవి 4 కాళ్లపై నడిచేవి కాగా మనం 2 కాళ్లపై నడవడమే. చింపాంజీలో 24 జతల క్రోమోజోములుండగా మనిషిలో 23 జతలున్నాయి. రక్తంలో ఉండే హేమోగ్లోబిన్ వాటిలోనూ మనలోనూ ఒకేలా ఉంటున్నది. సుమారు 50-70 లక్షల సంవత్సరాల పూర్వం మానవులు, చింపాంజీలు ఒకే పూర్వజంతువు పరిణామంలో ఉద్భవించి వేర్వేరు శాఖలుగా చీలినట్లు తెలుస్తోంది. 1978లో టాంజానియాలో మెరీలీకి ఆధ్వర్యాన ఒక పురాజీవ పరిశోధక బృందం 37 లక్షల సంవత్సరాల నాటి ద్విపాద జీవుల అడుగుజాడలను కనుగొంది. ఏప్లలో 4 రకాలున్నాయి. ఆసియాలో గిబ్బన్, ఒరంగుటాన్లు తక్కువ రకానివి కాగా ఆఫ్రికాలో ఉన్న గొరిల్లా, చింపాంజీలు ఉత్తమ రకం ఏపులుగా భావిస్తున్నారు. ఏప్లో ఉన్న 200 ఎముకలు, 300 కండరాలు మనలో కూడా ఉన్నాయంటే ఇవి దేహ నిర్మాణ సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాయి. గొరిల్లాలలో కుటుంబ జీవనం కూడా కనిపిస్తుంది. 2 కాళ్లపై నడవగలగడం వల్ల వాటి శరీరాల్లో అనేక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. పుర్రె, వెన్నెముక కలిసే చోటు మారింది. దీన్ని బట్టి ఒక పుర్రె మనిషిదో, వానరానిదో, మరో జంతువుదో తెలుసుకోవడానికి వీలు కలిగింది. అంతేగాక
వెన్నెముక, పెల్విస్, కాళ్ళు, పాదాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు కాళ్ళు చేతులుగా మారటం వల్ల పనిముట్లు వాడటానికి, తయారు చేసుకోవడానికి, ఆయుధాలు పట్టుకోవడానికి వీలైంది. మెదడు పరిణామం చెంది దాని పరిమాణం పెరగటం వానరాల నుండి మనుషులను వేరు చేయగలుగుతున్నది. వానర నరులు, ఆస్ట్రలోపిథెకన్లు 30 లక్షల సంవత్సరాలకు పైగా పెద్ద మార్పేమీ లేకుండా జీవించినట్లు తెలుస్తున్నది. రాను రాను మైదాన జీవితానికి అలవాటు పడటంతో నడక మెరుగై పాదాల వేళ్లు పట్టు కోల్పోయాయి. కాలి బొటనవేలు దగ్గరగా జరిగింది. రూపం మానవ రూపానికి దగ్గరైంది. మెదడుతో పాటు తెలివితేటలు పెరిగాయి. అవే ప్రథమ నరులు. వీరికి హోమో హ్యాబిలస్ అని పేరు పెట్టారు. మెదడు పరిమాణం వీరిలో 600 నుండి 800 ఘన సెంటీమీటర్లు ఉండగా వానరాలలో 500 ఘన సెంటీమీటర్ల లోపే ఉండేది. ఈ జీవుల అవశేషాలు మనకు 22 లక్షల సంవత్సరాలకు ముందు నుండి లభిస్తున్నాయి. తల గుండ్రంగా మారి కనుబొమ్మలు ఉబ్బు తగ్గింది. ఏపు లక్షణాలు తగ్గి మనిషి లక్షణాలు పెరిగాయి. వీరు మొదట్లో క్రూర జంతువులు తిని వదిలేసిన చిన్న జంతువుల మాంసాన్ని దొంగిలించేవారు. పదునైన రాతి పరికరాలతో మాంసాన్ని ముక్కలు చేసి తినేవారు. సైగలు, ధ్వనుల ద్వారా తోటివారికి సమాచారాన్ని అందించేవారు. 10 మందితో కలిసి ఆలోచించటం, సమిష్టిగా ఆహార సంపాదనకు ప్లాన్ వేయటం, సంపాదించిన ఆహారాన్ని ఇతరులతో పంచుకోవటంతో మానవ సంస్కృతి ప్రారంభమైంది. మొదటిసారిగా బుద్ధి బలాన్ని ఉపయోగించి బలవంతమైన జంతువులను ఎదుర్కొని బ్రతికిన జీవి హోమో హ్యాబిలస్. అందుకే వీరు ప్రథమ మానవులు. వీరు పచ్చిక బయళ్లలో నివసించేవారు. క్రూర మృగాల నుండి రక్షణ కోసం చెట్లపైన పడుకునేవారు. గుహలలో నివసించిన ఆధారాలు లేవు. వీరి తరువాత మానవ లక్షణాలు మరింతగా ఉన్న జీవుల అవశేషాలు చైనా, జావా, ఆఫ్రికా, ఫ్రాన్స్, హంగరీ, ఇండియా, ఇటలీ, గ్రీస్, ఇంగ్లాండ్ ఇలా చాలా ప్రాంతాలలో దొరికాయి. వీరికి హోమో ఎరెక్టస్ అని పేరు పెట్టడం జరిగింది. వీరు ఎత్తు పెరిగారు. సగటు ఎత్తు 5 అడుగులు. మెదడు 800 నుండి 1200 ఘన సెంటీమీటర్లు. మాట్లాడటానికి శక్తినిచ్చే భాగం అభివృద్ధి చెందింది. వీరు బ్రతికిన 10 లక్షల సంవత్సరాలలో మొదటిసారిగా ఆఫ్రికాను దాటి యూరపు, ఆసియాలలోకి విస్తరించారు. చెట్లపై నుండి దిగి గుహల్లోకి, గుడిసెల్లోకి నివాసాన్ని మార్చుకున్నారు. చర్మపు బట్టలు ధరించారు. నిప్పును కనుగొన్నారు. మాటలు నేర్చారు. మానవ సమాజంగా మారారు. వీరు 10 లక్షల సంవత్సరాలకు పైగానే జీవించారు. వీరు మంచి వేటగాళ్ళు. వీరి రాతి పరికరాలు, గుణపాలు, శూలాలు, కత్తులు, గొడ్డళ్ళు పదునైనవి చాలా దొరికాయి. వీరు మాంసంతో పాటు శాకాహారం తీసుకునేవారు. పురుషులు వేటకు వెళ్ళగా స్త్రీలు పరిసరాలలో కాయలు, దుంపలు, పళ్ళు సేకరించేవారు. ఆకులతో, చర్మాలతో సంచులు చేసుకొని తట్టలు, బుట్టలు చేయటం నేర్చారు. జనాభా పెరిగి తిండి కొరత ఏర్పడటంతో కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. 10 లక్షల సంవత్సరాల క్రితం ప్రవేశించిన మంచు యుగంతో సముద్ర జలమట్టం తగ్గి భూమార్గాలు ఏర్పడ్డాయి. దానితో హోమో ఎరెక్టస్లు మధ్యప్రాచ్యం, యూరపు, ఆసియాలోకి విస్తరించారు. కొందరు టునీషియా, సిసిలీ, ఇటలీ, రష్యా దాకా వెళ్ళారు. నిప్పును కనుగొనడంతో సంఘజీవనం మెరుగైంది. క్రూర మృగాలు నిప్పుకు భయపడి దూరంగా పోయేవి. మొదట్లో కాలి చనిపోయిన జంతువుల మాంసం తిని రుచిగా ఉందని గ్రహించడంతో జంతు మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను వండుకోవడం నేర్చుకున్నారు. వండటం వలన తినే పదార్థాలలోని రోగకారక క్రిములు నశించి వారి ఆరోగ్యం మెరుగైంది. ఆహారం తేలికగా జీర్ణమయ్యేది. నమలటం సులభమైంది. ముఖ కవళికలలో కళ వచ్చింది.
7 లక్షల సంవత్సరాల క్రితం పెద్ద ఎముకలతో కట్టిన కట్టడం ఒకటి ఇటీవల ఇటలీలో ఐసర్నియా అనే ఊరి బయట రహదారి నిర్మాణ సందర్భంగా కనుగొన్నారు. మానవ చరిత్రలో ఇదే మొదటి ఇంజనీరింగ్ కట్టడం. ఇప్పటికీ 16 లక్షల సంవత్సరాల క్రితం అవతరించిన ఎరెక్టస్ మానవులు దాదాపు 14 లక్షల సంవత్సరాలు వర్ధిల్లి 3 లేక 2 లక్షల సంవత్సరాల క్రితం అంతరించారు. వీరి మెదడు సైజు 1100 నుండి 1300 ఘన సెంటీమీటర్లకు చేరింది. ఇది మన మెదడు 1400 ఘన సెంటీమీటర్లు, మనకన్నా కొంచెమే చిన్నది. ఇలా మెదడు పెరిగిన నరులే హోమోసేపియన్స్గా పరిణమించారు. 1856లో జర్మనీలోని నియాండర్ లోయలో యూరప్లో పుట్టిన హోమోసేపియన్స్ల అవశేషాలు దొరకడంతో వారిని నియాండర్తల్ మానవులని పిలిచారు. వీరు ఇప్పటికీ 1,25,000 సంవత్సరాల క్రితం అవతరించారు. వీరి అవశేషాలు యూరప్లోనే కాక ఉత్తరాఫ్రికా, రష్యా, పాలస్తీనా, ఇరాక్ ఇంకా ఇతర ప్రాంతాలలో లభించాయి. మొదటిసారిగా కళాదృష్టి అనేది వీరిలోనే కనిపిస్తుంది. 40,000 సంవత్సరాల క్రితమే రకరకాల సముద్ర జీవుల శిలాజాలను, రాళ్లను సేకరించేవారు. శరీరానికి రంగు పూసుకునేవారు. వీరు మొదటిసారిగా చనిపోయిన వారిని పాతిపెట్టారు. 80,000 సంవత్సరాల క్రిందటి వీరి సమాధులు దొరికాయి. 30,000 ఏళ్ల క్రితం ఈ జాతి అంతమైంది. తరువాత కాలంలో ప్రపంచమంతా మనలాంటి మానవులతో నిండిపోయింది. వీరంతా ఆఫ్రికాలో ఉద్భవించిన హోమోసేపియన్స్ నరుల వారసులు. తమకు తెలుసునని తెలిసిన నరులే నేటి మానవులు. అందుకే వీరిని హోమోసేపియన్స్ అంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు జరిపిన పరీక్షల వల్ల ఇప్పటికి పూర్వం 1,50,000 సంవత్సరాల నుండి 3 లక్షల సంవత్సరాల మధ్యకాలంలో ఆఫ్రికాలో ఉన్న ఒక స్త్రీ నుండి ఇప్పటి మానవ జాతి ఆవిర్భవించిందని తేలింది. వీరు 60,000 సంవత్సరాల క్రితం 2 శాఖలుగా చీలారు. ఆగ్నేయంగా బయలుదేరిన శాఖ 40,000 ఏళ్ల నాడు న్యూగిని, ఆస్ట్రేలియా చేరింది. ఉత్తరంగా బయలుదేరిన శాఖ 30,000 సంవత్సరాల నాడు సైబీరియా చేరింది. అందులో చీలిన శాఖ తూర్పుగా వెళ్ళి కొరియా, జపాన్ చేరింది. దీనివల్ల తేలిందేమంటే 40 లక్షల సంవత్సరాల మానవ పరిణామ ఫలితంగా ఈనాడు ప్రపంచమంతటా మిగిలింది ఒకే మానవ జాతి, అదే హోమోసేపియన్స్. 30,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్య యూరప్లో కొండ గుహల్లో గోడల మీద వీరు అనేక జంతువుల చిత్రాలు చిత్రించారు. మనుషుల శిల్పాలు చెక్కారు. బొచ్చు ఏనుగుల దంతాలతో చేసిన బొమ్మలు దొరికాయి. వీరికి చేపలు పట్టడం, సముద్ర ప్రయాణం తెలుసు. పెద్దలను గౌరవించి నిస్సహాయులను ఆదరించేవారు. వీరు లాగులు, చొక్కాలు, తలపాగాలు, బూట్లు, కిరీటాలు వాడారు. ఆభరణాలు ధరించారు. ఫ్లూట్ వంటి సంగీత వాద్యాలు చేసుకున్నారు. చిన్న పల్లెల్లో జీవించినట్లు ఆధారాలున్నాయి. సుమారు 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం నేర్చి, పంటలు పండించి, పశుపోషణ చేసి దేశద్రిమ్మరి జీవితానికి స్వస్తి చెప్పి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. విశ్రాంతి లభించి జీవనం సుఖమయమైంది. ఆటవిక మానవుడు నాగరిక జీవనం ప్రారంభించాడు. ఇది స్థూలంగా విశ్వ పరిణామ క్రమంలో భూమిపై మానవుడు అవతరించిన రీతి.